హలో ఆల్, నేను మీ సత్యభామ. లాస్ట్ వీడియోలో బ్యాక్ సైడ్ ప్యాక్ నెక్, ఫ్రంట్ వైపున డీప్ నెక్ స్టైల్లో బ్లౌజ్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో ఫుల్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం. లాస్ట్ వీడియోలో నేను స్లీవ్స్ ని ఎలా కట్ చేయాలో చూపలేదు, అండ్ ప్రీవియస్ వీడియోస్ లో నేను చాలా వాటిలో చెప్పున్నాను. ఇక నేను నార్మల్ స్లీవ్స్ పెడుతున్నాను, అందుకే లీవ్ చేశాను. కట్టింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక లేట్ చేయకుండా స్టిచ్చింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుని లైనింగ్ పార్ట్ పైన పెట్టేసేయండి, మెయిన్ పార్ట్ కింద పెట్టేసేయండి. రెండింటికి కలిపి ఎడ్జ్ లో ఓ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి. అన్ని వైపులా కూడా ఓన్లీ బ్యాక్ పార్ట్ కు మాత్రమే వేయాలి, ఫ్రంట్ పార్ట్స్ కి ఇప్పుడే వేయద్దు. ఇప్పుడు మెయిన్ పార్ట్ పైకి పెట్టేసుకుని కింది వైపున వేస్ట్ పొడవు ఎంతైతే ఉంటుందో బ్యాక్ పార్ట్ కి అంత పొడవులో ఒక 2.5 ఇంచ్ వెడల్పున్న ఓ లైనింగ్ పీస్ తీసేసుకుని కింది వైపున 1/2 ఇంచ్ గ్యాప్ లో స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇప్పుడు లైనింగ్ పీస్ ని అటువైపుకు ఫోల్డ్ చేసి మనం ఇంచ్ గ్యాప్ లో స్టిచ్ వేసాం కదా, ఆ ఖర్చు మీద అండ్ ఆ లైనింగ్ పీస్ మీదే కుట్టు పడే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకొని ఫోల్డ్ చేసి ఓ లూజ్ కుట్టు వేసేసేయండి. ఇక్కడ మనం హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ కైనా కూడా ఇలా చక్కగా మనము నడుం పట్టి వేసుకుంటే కింది వైపున పైకి ఎత్తుకోకుండా స్టిఫ్ గా ఉంటుందన్నమాట దీన్ని వేసుకోవడం వల్ల. ఇప్పుడు మనం బ్యాక్ టక్స్ ని స్టిచ్ చేసుకోవాలి. మనం ఎంత పొడవులో అయితే పెట్టుకున్నామో అక్కడికి మార్క్ చేసుకుని ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి కింది వైపు నుంచి ఇలా చక్కగా డాట్స్ ను కూడా కుట్టేసేయండి. రెండు వైపులా కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ లేస్ పెడుతున్నాను, అటువైపు ఇటువైపు స్ట్రైట్ గా. ఇక్కడ నేను బ్యాక్ సైడ్ షేప్స్ ఏమీ పెట్టట్లేదు. ఇక్కడ నేను మీరు చూస్తే గనక కాటన్ బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా కాటన్ బ్లౌజ్ ని స్టిచ్ చేసేటప్పుడు కాటన్ లేసెస్ నే ప్రిఫర్ చేయండి, చూడడానికి బాగుంటుందన్నమాట. అటువైపు ఇటువైపు స్ట్రైట్ గా పెట్టేసుకుని పిన్స్ తో సెక్యూర్ చేసేసుకుని ఇలా లేస్ పైనే అటువైపు ఇటువైపు చక్కగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఒకవేళ ఇక్కడ బ్యాక్ పార్ట్ లో మీరు ఏదైనా షేప్స్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను నార్మల్ హై నెక్ టైప్ లోనే పెడుతున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయినట్టే. ఫ్రంట్ పార్ట్ తీసుకుని లైనింగ్ పార్ట్స్ ఒక సైడ్, ఇది రైట్ సైడ్ పార్ట్ అన్నమాట. లైనింగ్ పీసెస్ తీసుకొని అటువైపు ఫస్ట్ పార్ట్, ఇటువైపు సెకండ్ పార్ట్ ఉంది కదా, ఇలా చక్కగా పై వైపునకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో, అంటే మనం నెక్ దగ్గర నుంచి ప్యాటర్న్ తీసాం కదా, అక్కడి నుంచి కింద వరకు ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. అంటే మీరు ప్యాటర్న్ సైడ్ ఎంత ఖర్చు అయితే తీసుకో ఉంటారో, 1/2 ఇంచా 1/4 ఇంచా దాన్ని బట్టి 1/2 ఇంచ్ అయితే 1/2 ఇంచ్ గ్యాప్ లో, 1/4 ఇంచ్ అయితే 1/4 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఈ కుట్టు అనేది మనకి పైకి ఉండాలన్నమాట బ్లౌజ్ కి. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ తీసుకొని మెయిన్ పార్ట్స్ కూడా సెపరేట్ గా జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పార్ట్స్ కి కలిపి కాకుండా లైనింగ్ పార్ట్స్ 2 పార్ట్స్ సెపరేట్ గా స్టిచ్ వేసేసేయండి ఒక సైడ్. అండ్ మెయిన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సెపరేట్ గా 2 పార్ట్స్ ని జాయిన్ చేసేసేయండి. ఇక్కడ నేను రైట్ సైడ్ పార్ట్ ని చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు ప్యాడ్స్ కానీ పెట్టాలి అనుకుంటే మన అపెక్స్ పాయింట్ ఉంది కదా, సో అపెక్స్ పాయింట్ దగ్గరికి ఇలా చక్కగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా మధ్యలో నుంచి షోల్డర్ మధ్యలో నుంచి మీ అపెక్స్ పాయింట్ ఎక్కడ వరకు అయితే ఉందో 9.5 9 10, సో ఇలా మార్క్ చేసేసుకుని ఇప్పుడు ప్యాడ్ తీసుకుని ఫస్ట్ ఒక ఫోల్డ్ వేయండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేయండి. ఇప్పుడు మీకు మధ్య పాయింట్ అనేది దొరుకుతుంది, అక్కడ చక్కగా మార్క్ చేసేసేయండి. అండ్ సేమ్ ఇటువైపున కూడా ఒక 2 ఫోల్డ్ వేసారంటే మీకు మధ్య పాయింట్ వస్తుంది, మార్క్ చేసేసేయండి ఇక్కడ. అండ్ మనం ఇప్పుడు లైనింగ్ పీస్ మీద మార్క్ చేసాం కదా, ఈ రెండు కూడా ఒకే దగ్గర పెట్టి మనం స్టిచ్ వేసుకోవాలన్నమాట. పిన్స్ తో సెక్యూర్ చేసేసుకోండి. ఇక్కడ మనము 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసాం కదా, ఆ కుట్టు కన్నా కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. ఆ కుట్టు మీదనే అండ్ ఈ కప్ ఏదైతే ఉందో దీనికి మనం జాయిన్ చేసుకుంటూ ఒక్క వైపు స్టిచ్ చేస్తే చాలండి. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేయాల్సిన అవసరం లేదు. ఇలా చక్కగా మనము ఎక్కడైతే అపెక్స్ పాయింట్ పెట్టామో లైనింగ్ కి, అండ్ ఎక్కడైతే మనం కప్ కి మధ్య పాయింట్ పెట్టామో ఆ పాయింట్ దగ్గర నుంచి ఒక వైపున ఇక్కడ మనం లైనింగ్ పీస్ కి 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసాం కదా, ఆ కుట్టు మీదనే కప్పు మీదనే ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసారంటే చక్కగా కన్సిల్ అయిపోతుంది అన్నమాట.
ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లైనింగ్ పీసెస్ ని లోపలి వైపుకి స్టిచ్ వేయకూడదు, పై వైపుకి స్టిచ్ వేయాలన్నమాట. ఇలా మనం పై వైపుకి వేసామనుకోండి, మెయిన్ పార్ట్ ఉంది కదా, అది కింది వైపుకి లోపల వైపుకి కుట్టు వేస్తాము. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు మనం వేసిన లైనింగ్ పీస్ మీద 1/2 ఇంచ్ గ్యాప్ లో ఖర్చు ఉంది కదా, ఇది పైకి వచ్చేస్తుంది. మెయిన్ పీస్ మీద లోపల వైపుకి వేసాం కదా, ఇది దీని మీద పెట్టినప్పుడు 2 ఖర్చులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే కప్పు కూడా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్, లైనింగ్ పార్ట్ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసి చక్కగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. చుట్టూతా కూడా ఈ రెండింటికి కలిపి లూజ్ కుట్టు వేసేసేయండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ చెస్ట్ సైజు ఎంతైతే ఉందో 34 సైజా 36 సైజా, దీన్ని బట్టి కప్ అనేది పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. అంటే 34 సైజ్ బ్లౌజ్ అయితే గనక 34 సైజ్ కప్స్ మాత్రమే యూజ్ చేయాలి. అంతకన్నా పెద్ద సైజ్ యూజ్ చేశారనుకోండి, ఇక్కడ పర్ఫెక్ట్ గా రాదు. లైనింగ్ పీసు మెయిన్ పీసు జాయిన్ చేసేటప్పుడు పొట్టి పొడవులు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కింది వైపున ఒక 2.5 ఇంచ్ వెడల్పులో ఉన్న లైనింగ్ పీస్ తీసేసుకుని ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకు కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ నేను హుక్స్ పట్టి వైపు పార్ట్ చూపిస్తున్నాను. ఇలా చక్కగా కుట్టు వేసుకున్న తర్వాత లైనింగ్ పీస్ ని అటువైపుకు ఫోల్డ్ చేసి లైనింగ్ పీస్ మీదే పడే విధంగా కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. సో దట్ ఈజీగా లోపలికి ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా చూసుకుని లూజ్ కుట్టు అయినా వేసుకోవచ్చు. హెమ్మింగ్ చేసుకోవాలి అనుకుంటే, లేదు అనుకుంటే నార్మల్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎటువైపు అయితే కన్వీనియంట్ గా ఉంటుందో అటువైపున హుక్స్ పట్టిని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను రైట్ సైడ్ పార్ట్ స్టిచ్ చేస్తున్నాను. రైట్ సైడ్ పార్ట్ మీదే మనం యూజువల్ గా హుక్స్ పట్టి స్టిచ్ చేసుకుంటాము. హుక్స్ పట్టి పొడవు ఎంతైతే ఉందో దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్కువగానే తీసుకోండి. ఈ హుక్స్ పట్టి పొడవు అనేది వెడల్పు 2.5 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా పై వైపు నుంచి ఒక 1/4 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. కింది వైపున ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దీన్ని పైకి ఫోల్డ్ చేసి కుట్టు వేసేసేయండి. ఇప్పుడు లోపల వైపుకి తిప్పేసి మనం వేసిన హుక్స్ పట్టి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ ఫోల్డ్ చేసేసేయాలి. మెయిన్ పార్ట్ మాత్రమే ఎడ్జ్ వరకు ఉండాలన్నమాట. ఒక 1/4 ఇంచ్ లేదా ఒక 1/2 ఇంచ్ వెడల్పు చూసుకొని ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే నెక్ వైపున కట్ చేసేసేయండి. ఇప్పుడు 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ వెడల్పు ఉన్న క్రాస్ పీసెస్ తీసుకుని జాయింట్ చేసేసేయండి. జాయింట్ వేస్తే గనక జాయింట్లన్నీ కూడా పై వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ పార్ట్ పై వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. పై నుంచి ఇలా చక్కగా 1/4 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ మనకి షేప్ తిరుగుతుంది కదా మూల, ఆ మూలన ఒక ఫ్రిల్ వేసేసేయండి. ఇలా మనం ఫ్రిల్ వేసుకుంటే ఈజీగా లోపల వైపుకి ఫోల్డ్ చేసినప్పుడు ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా వెడల్పు చూసుకుని ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ మనము లేస్ జాయింట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనం ఎలా అయితే లేస్ జాయింట్ చేసామో అదే విధంగా దీని మీద ప్లేస్ చేసి పై వైపు నుంచి ఇలా చక్కగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇక్కడ లేస్ పెట్టట్లేదు అనుకుంటే ఒక కుట్టు వేసేసుకుని హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది, లేదా ఇలానే ఒక కుట్టు వేసుకుని లీవ్ చేసినా సరిపోతుంది. నెక్ షేప్ వస్తుంది కదా, ఎడ్జ్ క్రాస్ దగ్గర క్వీన్ అనే షేప్, ఇక్కడ కూడా లేస్ కి ఒక చిన్న ఫ్రిల్ వేయండి. అప్పుడే మనకి కింద వైపున ఫ్యాబ్రిక్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. షేప్ లో పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇలా చక్కగా అటువైపు ఇటువైపు ఓ స్టిచ్ వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇది ఏ ప్రాసెస్ లో అయితే కుట్టామో ఇటువైపు రైట్ సైడ్ పార్ట్, అటువైపు పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం హుక్స్ పార్ట్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసి కుట్టు వేసాం కదా, కాజా పట్టి కుట్టేటప్పుడు ఒక 1/2 ఇంచు మెయిన్ పార్ట్ కన్నా కూడా వెడల్పుగా ఉండేలాగా చూసుకుని కుట్టు వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నెక్ షేప్ క్వీనాని టైప్ ఎలా అయితే కట్ చేశానో అదే విధంగా లేస్ పెడుతున్నాము. ఒకవేళ మీకు ఇలా ఆర్మ్ హోల్ దగ్గరికి ఇలా క్రాస్ గా కావాలన్నా కూడా మనము యాడ్ చేసే లేస్ ఏదైతే ఉందో దీంతో మ్యానిపులేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకుని క్రాస్ పీస్ తీసేసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా ఒక 1/4 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి నెక్ వైపున. ఇప్పుడు దీని లోపలికి ఫోల్డ్ చేసి ఒక 1/4 ఇంచ్ ఉండేలాగా కుట్టు వేసేసేయండి. దీని లోపలికి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకుంటే బాగుంటుంది, లేదు అనుకుంటే పైన ఒక స్టిచ్ వేసేసుకో. ఇప్పుడు 2 పార్ట్స్ ని తీసుకుని చక్కగా రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకుని కరెక్ట్ గా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో
షోల్డర్స్ ని కూడా జాయిన్ చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండింటిని కలిపి డబుల్ స్టిచ్ వేసేసేయండి. అటువైపు పార్ట్ కి కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ తీసుకుని ఇలా లోపల వైపుకి కాకుండా పై వైపుకి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ నేను మెయిన్ పార్ట్ వైపుకి ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. మనం లేస్ ని తీసుకునేటప్పుడు ఇలా పైకి ఫోల్డ్ చేసి 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసుకుని పైన లేస్ పెట్టామనుకోండి, ఖర్చు అనేది మనకి కన్సిల్ అయిపోతుంది. స్లీవ్ ని తిరగపెట్టినా కూడా మనకి లోపల వైపుకి ఖర్చు అనేది ఉండదన్నమాట. ఇక్కడ ఫ్యాబ్రిక్ థిక్గా ఉంది కాబట్టి నేను లైనింగ్ కూడా యాడ్ చేయట్లేదు స్లీవ్స్ కి. ఇప్పుడు దీనిపైనే మనం లేస్ పెట్టేసాం అనుకోండి, కింది వైపున ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసాం కదా, పైకి ఫోల్డ్ చేసి ఇది కన్సీల్ అయిపోతుంది. ఇలా చక్కగా అటువైపు ఇటువైపు ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. అండ్ అటువైపు స్లీవ్ కూడా ఇదే విధంగా రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ లైనింగ్ యాడ్ చేస్తుంటే గనక లైనింగ్ ని అండ్ మెయిన్ పార్ట్ ని రెండు కలిపి స్టిచ్ చేసుకున్న తరువాత దాని మీద ఈ లేస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ పార్ట్స్ తీసేసుకుని బాడీ పార్ట్స్ బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేసేయండి. కింది వైపున షోల్డర్ ఖర్చు అనేది స్లీవ్స్ తీసేసుకొని మధ్యలో కట్ పెట్టేసేయండి. ఇక్కడ షోల్డర్స్ మధ్యలో నుంచి అండ్ ఈ స్లీవ్ పార్ట్ ఏదైతే ఉందో ఇది ఉల్టాలో పెట్టేసేయండి. బాడీ పార్ట్స్ మీద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో ఇటువైపుకి ఓ కుట్టు వేసేసేయండి సగభాగానికి, అండ్ అటువైపున సగభాగానికి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ లో కుట్టు వేసేసేయండి. ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక సెకండ్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయాలి. ఇప్పుడు ఫిట్టింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పర్ఫెక్ట్ గా కనుక కట్ చేస్తే ఫిట్టింగ్ కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతైతే మార్జిన్ పెట్టుంటామో 1.5 ఇంచ్ 2 ఇంచ్ కానీ అది మెజర్ చేసుకుంటూ చక్కగా సైడ్స్ పట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనలీ బ్యాక్ సైడ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ వైపున డీప్ నెక్ స్టైల్లో పర్ఫెక్ట్ గా బ్లౌజ్ అయితే రెడీ అయింది. ఇక్కడ చూడండి, స్లీవ్ పార్ట్ మనం వేసిన ఈ లేస్ ఏదైతే ఉందో కాటన్ బ్లౌజెస్ కి కాటన్ లేసెస్ ప్రిఫర్ చేయండి, చాలా బాగుంటుంది. మనం వేసిన నెక్ ప్యాటర్న్ కూడా చాలా చక్కగా వచ్చింది. అండ్ ఇక్కడ ఈ నెక్ డాట్ ఈ స్టైల్లో బ్లౌజెస్ అనేటివి చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్యాడెడ్ స్టైల్లో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసేవాళ్ళు మన వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.